నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయేది బండరాముడు 5వ భాగం. ఎవడు లోకువ అంటే బండరామాయి లోకువ అన్నట్టు అయింది నా పని. నాకు సరిగ్గా బుద్ధి తెలియక మునిపే మా వాళ్ళు నన్ను మొద్దు బెదవ కింద రూఢిపరిచారు. మా చుట్టుపక్కల వాళ్ళు, మా బంధువులు, స్నేహితులు, నా మేస్టార్లు, తోటి విద్యార్థులు అందరూ నన్ను బండరాముడని పిలిచి బండరాముడిని చూసినట్టే చూశారు. మొదట్లో నేను కూడా అందరి మాట నమ్మాను. నిజంగానే నేను బండవధవనేమో అని అనుకున్నా. అందరికీ లోకువగా పడి ఉన్నాను. అందరి పనులు చేశాను. కానీ నన్ను గురించి అందరూ అనేది నిజం కాదు అని నాకు క్రమక్రమంగా రుజువు కాసాగింది. వాళ్ళ మాటలు అబద్ధమని వాళ్ళ నోటనే పలికించాలని నాకు బుద్ధి పుట్టింది. ప్రపంచం మీద తిరగబడ్డాను. నా మీద రౌడీతనం చేసిన వాళ్ళని తన్నాను. నన్ను మోసం చేసిన వాళ్ళని పరాభవించాను. గోపి కానీ, కిష్టుడు కానీ, శృంగారం మేస్టార్ కానీ నన్ను గురించి వెనకటిలాగా అనుకోవలసిన అవసరం లేదు. ఒక చిత్రం గమనించారా? ప్రపంచం ఒకడిని పట్టుకుని బండ, మొద్దు అని సులభంగానే అంటుంది. కానీ తెలివిగలవాడుంటే వాడి తెలివితేటలు సప్పున గ్రహించలేదు. మనవాడినే దూరపు బంధువులు గొప్పవాడు అనేదాకా మనం వాడి గొప్పతనం తెలుసుకోము. ప్రపంచం కన్నా మొద్దు ఎవ్వరూ ఉండరు అని నా అభిప్రాయం. నేను క్లాసులు పాస్ అవుతూనే ఉన్నాను. నాకు క్లాసులో ఫస్ట్ మార్కులు కూడా వచ్చాయి. కానీ నన్ను అందరూ ఇంకా బండరాముడనే పిలుస్తున్నారు. హేళన చేస్తూనే ఉన్నారు. నా మీదకి ఒంటికాలి మీద వస్తూనే ఉన్నారు. నేను 4వ క్లాస్ పాస్ అయి 5వ క్లాసులోకి వచ్చిన కొత్తలో ఒక తమాషా జరిగింది. నన్ను గురించి సాటి విద్యార్థులు అభిప్రాయం మార్చుకునేందుకు ఇది మంచి అవకాశం. మా స్కూలు తెరిచిన కొత్తలో మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎక్కడ లేని షాపులు వచ్చాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిరునాళ్ళకు పోయినట్టుగా పోయి వేడుకలు చూడబోయినారు. ఎన్నడూ కానీ విని ఎరగని వస్తువులు అన్నీ కొనుక్కు రాసాగారు. నాకు కూడా ఏమైనా కొందామనిపించింది. కానీ రూపాయో 2 రూపాయలో లేకుండా కొనడానికి ఏముంటుంది? ఉన్న షాపులు చూసి అయినా సంతోషిద్దామని నేను ఒకరిద్దరు స్నేహితులు కలిసి ఎగ్జిబిషన్కు బయలుదేరాం. షాపులన్నీ చూస్తూ వెళ్ళాం. అక్కడ ఒక షాపులో ఒక మంచి చాకు కనిపించింది. దాని పీడి ఎంతో అందంగా ఉంది. దానిలో చాకు కాకుండా ఒక ముళ్ళు, ఒక బిరడాలు తీసే మర, ఒక స్క్రూడ్రైవరు ఉన్నాయి. చూడగానే ఆ చాకు నాకు కొనుక్కోబుద్ధి పుట్టింది. కానీ ఏం చేయను? దాని ఖరీదెంత అని అడిగితే షాపువాడు కారు చౌక ₹1.50 కావాల్సే కొనుక్కో, ఇటువంటి చాకులు డజన్ తెప్పించాను, ఇదొక్కటే మిగిలింది అని నన్ను విర్రెత్తించాడు. నా వెంట వచ్చిన నాగభూషణం జేబులోంచి ₹1.50 తీసి ఆ చాకు కొన్నాడు. ఏదిరా, నన్ను ఒకసారి చూడని అని నాగభూషణం దగ్గర ఆ చాకు తీసుకుని ఎంతో ఆనందంతో దాన్ని పరీక్షించసాగాను. చివరకు వాడి చాకు వాడికి ఇచ్చేస్తూ, నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉంటే తప్పక కొని ఉందును అన్నాను. నేను ఈ మాట అంటూ ఉండగా నా వెంట ఉన్న మరో కుర్రవాడు రహస్యంగా లెక్కల మేస్టారు అన్నాడు. నేను తల ఎత్తి చూసేసరికి పక్కగా లెక్కల మేస్టారు పోతున్నారు. ఆయన మాకేసి చూసి నవ్వారు. నా మాటలు ఆయనకి వినబడి ఉండాలి. ఆ రోజు బడిలో నాగభూషణం తన కొత్త చాకును పిల్లలందరికీ చూపించాడు. దానితో అందరినీ పెన్సిళ్ళు చెక్కుకొనిచ్చాడు. ఆ సాయంత్రం బడి వదిలి నేను ఇంటికి పోతూ ఉండగా బడి నౌకరు నా వెంట వచ్చి నా చేతికి ఒక అందమైన ప్యాకెట్ ఇచ్చాడు. ఇంటికి పోయి విప్పదీసి చూద్దును కదా, నాగభూషణ కొన్నటువంటి చాకే అది. అయితే దాని పిడి మీద నా పేరు పొడి అక్షరాలలో ఉన్నాయి. లెక్కల్లో ఫస్ట్ మార్కు తెచ్చుకున్నందుకు అని లోపల చీటీ పెట్టి ఉన్నది. నా సంతోషం ఏమని చెప్పను? మర్నాడు పెందరాళే బడికి వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. నా కొత్త చాకు తీసి పెన్సిల్ ముక్కు చెక్కుకుంటూ ఉండగా నాగభూషణం వచ్చాడు. నా చేతిలో చాకును చూస్తేనే అమాంత మీద పడి లాక్కోబోయినాడు. నేను వాడిని తోసేసి చాకు మడిచి జేబులో పెట్టేసుకుని, ఏమిటి నీ ఉద్దేశం అని అరిచాను. నా చాకు నువ్వే కాజేశావు, నాది పోయింది, అంతటా వెతికాను, ఎక్కడా దొరకలేదు, నాది దొంగిలించావు, లేకపోతే నీకెక్కడిది అన్నాడు నాగభూషణం. ఇది నాకు బహుమానం ఇచ్చారు లెక్కల మేస్టారు, నీది పారేసుకుంటే దానికి నన్నేం చేయమంటావు అన్నాను. నాగభూషణం నన్ను నానా మాటలు అని మీద పడ్డాడు. ఇద్దరము చచ్చేటట్టు తన్నుకున్నాము. ఇది చూసి మా హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని పిలిపించాడు. ఆయన ఎదుట నాగభూషణం నన్ను దొంగగా నిరూపించాడు. నేను కూడా నిజమే చెప్పాను. అంతా వినే హెడ్ మాస్టరు, ఇది రాముడి చాకే, కిందటేటు లెక్కల్లో ఫస్ట్ మార్కు తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టర్ వాడికి బహుమానం ఇచ్చారు. నీవు నీ చాకుని ప్లేగ్రౌండ్లో పారేసుకున్నావు,
నౌకరు తెచ్చి నాకు ఇచ్చాడు, పుచ్చుకో. ఎప్పుడు తొందరపడి ఇంకొకరి మీద దొంగతనం అంటగట్టకు అని నాగభూషణానికి బుద్ధి చెప్పారు. బండరాముడు 5వ భాగం సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.